మొదటి మిషనరీ యాత్రలో ఫార్వర్డ్ జర్నీ, ముందు వైపు వాళ్ళు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలను మనం చూస్తా ఉన్నాం కదా, చూసాం. వాళ్ళు అంత్యోకయ సంఘం నుంచి బయలుదేరారు. అది సిరియన్ అంత్యోకయ అంటారు. ఎక్కడైతే మరి మనుషులు ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, విశ్వాసుల్ని క్రైస్తవులు అన్నారో అది సిరియా అంత్యోకయ అంటారు. అది సిరియాలో ఉన్నటువంటి అంత్యోకయ. ఇప్పుడు దినాల్లో అది టర్కీ అనే దేశం ఇప్పుడైతే. ఓకే, ఆ అంత్యోకయ నుంచి సెలూకయకి, అక్కడి నుంచి సలామికి, అక్కడి నుంచి పాపుకి, తర్వాత పెర్గే, పిసిదియాకి చెందిన అంత్యోకయకి, తర్వాత ఈకోనియాకి, లుస్త్రా, దెర్బే, ఈ ప్రాంతాలనే వాళ్ళు ప్రయాణం చేశారు. అది ఫార్వర్డ్ జర్నీ, ముందుకు వచ్చారు. అయితే అక్కడ కొన్ని చోట్ల వాళ్ళకి హింస కలిగింది, కొన్ని చోట్ల మరి కొంత సౌకర్యవంతంగానే సువార్త పని చేసుకుంటా ముందుకెళ్ళారు. మరి దెర్బే అనే చోట మరి అనేక మంది శిష్యులైనట్లుగా మనం చూస్తాం. అక్కడ ఏ రకమైన హింస కలిగినట్లుగా బైబిల్ చెప్పదు. సో ఆ దెర్బే దగ్గర నుంచి వాళ్ళు తిరుగు ప్రయాణాన్ని మొదలెట్టారు. తిరుగు ప్రయాణం అంటే ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చారో మరలా అక్కడికి వెళ్ళడం. అంటే ఫస్ట్ మిషనరీ యాత్రని దెర్బేలో ఆప్ చేసి వెనక్కి వెళ్ళారు. ఆ తిరిగి ప్రయాణంలో కూడా మరి ఆ తిరుగు ప్రయాణాన్ని గురించి మనం చూసినట్లయితే కనుక, మరి పౌలు, బర్నబాలు ఆ దెర్బేలో అనేక మంది శిష్యులను చేసిన తర్వాత మరి సురక్షితమైనటువంటి మార్గంలో వెళ్లకుండా తమకు ఎక్కడైతే హింస కలిగిందో ఆ పట్టణాల గుండానే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. అంటే అది వారి యొక్క గొప్ప ధైర్యాన్ని, మరి సంఘాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమని చూపిస్తా ఉందన్నమాట. మరి ఆ తిరుగు ప్రయాణం దెర్బే నుంచి మొదలైంది. మరలా తిరిగి వాళ్ళు అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో మనకి తిరుగు ప్రయాణం గురించి చెప్పబడతా ఉంది. 21, 22 వచనాలు చూస్తే మరి లుస్త్రకు వచ్చారు. ఏం జరిగింది? అది లుస్త్రలో అంతకుముందు ఏం జరిగింది? పుట్టువాడు స్వస్థపరచబడ్డాడు. మరి ప్రజలు పౌలుని, బర్నబాని దేవుళ్ళలాగా భావించారు. ఆ తర్వాత యూదులు ప్రజలను రెచ్చగొట్టి మరి పౌలుని రాళ్లతో కొట్టి చనిపోయాడని భావించి ఆ పట్టణం చివరికి లాగివేసి పడవేసి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళా ఎందుకు అక్కడికే వచ్చారు వీళ్ళు అని అంటే, అక్కడ ఉన్నటువంటి కొత్త విశ్వాసుల్ని బలపరచడానికి అక్కడుండి ఇంకా కొంతకాలం మరి బోధించారు. ఇది 48వ సంవత్సరంలో వాళ్ళ యొక్క తిరుగు ప్రయాణం అనేది జరిగింది. 46, 47 సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక సంవత్సరం, మేబీ 46 మధ్యలోంచి లేకపోతే 46 చివరి నుంచి 47 చివరి వరకు దాదాపుగా ఒక సంవత్సరం మరి ఫార్వర్డ్ జర్నీ ముందుకు వెళ్ళారు వాళ్ళు మిషనరీ యాత్రలో. తిరిగి 48వ సంవత్సరంలో తిరుగు ప్రయాణాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. ఆ తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు దెర్బే నుంచి వెనక్కి తిరిగినప్పుడు మరలా లుస్త్రాకు వచ్చారు. అక్కడ వాళ్ళు కొంతకాలం ఉండి బోధించారు, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, కష్టాలు వచ్చినా సరే వెనక్కి తగ్గొద్దు, విశ్వాసంలో శ్రమలు కూడా దేవుని యొక్క మార్గమే, అవి చాలా సహజమే అనే విషయాల్ని వాళ్ళకి బోధించారు. మరి ప్రత్యేకంగా పౌలు చెప్పిన వాక్యం చాలా ఎత్తి చూపిస్తారు మరి చాలా మంది బోధకులు. ఏంటంటే అపొస్తలుల కార్యాలు 14:22 అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేటువంటి మాట పౌలు అక్కడ వారికి బోధించాడు. మరి కాబట్టి సువార్త ప్రకటించి వాళ్ళు వదిలేయలేదు, కానీ వాళ్ళకి వ్యతిరేకత ఉన్నప్పటికీ, లేకపోతే వాళ్ళ పట్ల మరి వాళ్ళకి హింస కలిగినప్పటికి కూడా మరలా తిరిగి వెనక్కి వచ్చినప్పుడు వచ్చి కొత్త విశ్వాసుల్ని బలపరిచి మరి ఆ యొక్క సంఘాలని మరి ఎక్కువగా బలపరిచి మరి వాళ్ళు ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం. సో కొత్త విశ్వాసుల్ని బలపరచడం కూడా పరిచర్యలో ముఖ్యమైనటువంటి భాగమే. మరి తర్వాత చూస్తే కనుక మరి లుస్త్ర నుంచి ఈకోనియాకి వచ్చారు. వాళ్ళు లుస్త్ర నుంచి ఈకోనియాకి వచ్చారు. ఇంతకు ముందు అంటే వాళ్ళు ముందు జర్నీ చేసినప్పుడు, ముందు ప్రయాణం చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈకోనియాలో చాలా మంది
ప్రభునందు విశ్వాసం ఉంచారు. మరి కాకపోతే యూదులు కొంతమంది అన్ని జనులతో కలిసి పౌల్ని బర్నబాని రాళ్లతో కొట్టాలని కుట్ర చేశారు. అందువలన ఈకోని నుంచి వాళ్ళు పారిపోయారు. అది జరిగింది ఫార్వర్డ్ జర్నీలో, ముందు ప్రయాణంలో. అయితే తిరిగి వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళు మరలా అక్కడ ఉండి మరి శిష్యులుగా మారినటువంటి విశ్వాసుల్ని బలపరిచి, ప్రోత్సహించి, సంఘాన్ని బలపరిచి అక్కడ ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే సంఘ పెద్దల్ని నియమించారు. వాళ్ళు వెనక్కి వచ్చే క్రమంలో మరి దెర్బే నుంచి సిరియా అంతియోకయకు వచ్చే క్రమంలో మరి ప్రతి సంఘాన్ని దర్శిస్తా అక్కడ మరల కొంతకాలం ఉండి వారు బోధిస్తా కొత్త విశ్వాసుల్ని బలపరుస్తా నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుంటా వచ్చారు. అక్కడ సంఘ పెద్దల్ని మరి ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తాం, ప్రత్యేకమైన విషయంగా మనం చూస్తాం. ఎందుకు చేశారు అదే అనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం ఒక మాట. తర్వాత ఈకొని నుంచి మరి లుస్త్ర నుంచి ఈకొని నుంచి పిసిదియా అంతియోకయకు మరలా వచ్చారు. అంటే అది పూర్తిగా ముందుకి వచ్చిన రూట్ లోనే వెనక్కి వెళ్తున్నారు. అంటే విషయం ఏంటి అంటే వాళ్ళకి శ్రమ కలిగినప్పటికి కూడా మరి అక్కడ దెర్బే నుంచి వీలుకరమైనటువంటి ప్రయాణ మార్గం ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమ కలిగినటువంటి ఆ ప్రదేశాలని మరలా దర్శించటం అనేది ఒక ప్రత్యేకత. మరి ఇక్కడ మరి ఈ పిసిదియా అంత్యోకయకు వచ్చినప్పుడు వాళ్ళు మొదట దర్శించినప్పుడు పౌలు చాలా గొప్ప సందేశాన్ని మరి ప్రకటించాడు. అక్కడ గొప్ప వాక్యాన్ని ప్రకటించాడు పౌలు. అయితే అనేకమైనటువంటి అన్ని జనులు ఈ పిసిదియా అంత్యోకయలో ప్రభుని నమ్ముకున్నారు, విశ్వాసం ఉంచారు. అయితే యూదుల్లో మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే తీవ్రమైన వ్యతిరేకతను మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యతిరేకత వల్లనే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు పూర్వం. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం పని చేశారు అని అంటే వెనక్కి వచ్చినప్పుడు విశ్వాసుల్ని ధైర్యపరిచారు, మరి సంఘాలని స్థిరపరిచారు, మరి విశ్వాసంలో నిలకడగా ఉండాలి అని బోధ చేశారు. మరి తిరిగి ఈ యొక్క వెనక్కి వచ్చే క్రమంలో ఈ సంఘాలన్నింటినీ దర్శించడం అనేది దాని వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఇదే విశ్వాసుల్ని బలపరచడం, ధైర్యపరచడం, సంఘాలని స్థిరంగా ఉంచడం, సంఘంలో నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం, విశ్వాసంలో నిలకడగా ఉండాలని బోధించడం, శ్రమలు వస్తాయి అని బోధించడం, శ్రమల్లో నుంచోవాలి, విశ్వాసంతో మనం శ్రమలో నిలబడాలి అని బోధించడం, శ్రమలు పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అని బోధించడం అనేవి ప్రధానమైనటువంటి అంశాలు. తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ యొక్క పిసిదియా అంత్యోకయలో కూడా మరి అదే విషయాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 14:23 మనం చూసినట్లయితే మరి తిరుగు ప్రయాణంలో వాళ్ళు చేసినటువంటి చాలా ప్రాముఖ్యమైన పని ఏంటి అని మనం గనక గమనిస్తే మరి సంఘంలో పెద్దల్ని నియమించారు. అంతేకాకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని, ఆ సంఘాన్ని వారు ప్రభు యొక్క చేతికి అప్పగించారు అనే మాటలను మనం 23వ వచనంలో చదువుతాం. ఎందుకు సంఘానికి పెద్దలను నియమించారు అంటే సంఘానికి ఒక ఆత్మీయ నాయకత్వం ఉండటం కోసం, మరి విశ్వాసులకి బోధించటం కోసం, సంఘాన్ని కాపాడటం కోసం సంఘంలో పెద్దల్ని నియమించినట్లుగా మనం చూస్తాం. అంటే పౌలు వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘాలు విశ్వాసంలో దేవుని యొక్క వాక్య జ్ఞానంలో మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా బలంగా సంఘం కొనసాగాలి అని పౌలు భక్తుడు ఆశించాడు తనకి. అందుకని సంఘాల పట్ల నాకు చాలా భారం ఉంది అని రాస్తాడు కదా. ఏంటి ఆ భారం అంటే సంఘం పట్ల భారం ఉందంటే అక్కడ ఏదో బిల్డింగ్ పట్ల భారం ఉందని కాదు. అక్కడ ఉన్న విశ్వాసులు ఆత్మలో ఎదగాలని, మరి లేకపోతే ఆత్మీయంగా ఒక నాయకత్వాన్ని కలిగి ఉండాలని, బోధించబడాలి, వారు దేవుని వాక్యాన్ని బోధించేవారు వారు మధ్యలో లేవాలని, ఆ సంఘము మరి సంఘం మీదకి వచ్చే రకరకాలైనటువంటి ఆ యొక్క తొందరలో కాపాడబడాలి ఈ సంఘం అనేది పౌలు భక్తుని యొక్క భారం. అందుకనే తిరుగు ప్రయాణం చేస్తా కూడా ఆ భారాన్ని తను నెరవేర్చుకుంటా వస్తా ఉన్నాడు. అందుకనే
మరి ఆ అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని సంఘాలలో పెద్దలుగా నియమించి మరి సంఘాన్ని వాళ్ళు కాపాడుకోవాలని, దేవుని వాక్యాన్ని బోధించాలని వారికి కూడా మరి ఆ మరి హెచ్చరికలు చేసి మరి ఆ తర్వాత మరి ఆ సంఘం బలంగా కొనసాగటానికి, తను వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘం బలంగా కొనసాగటానికి ఆ ఏర్పాటు చేసుకుని పౌలు భక్తుడు తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఇది ఒక కొత్త నిబంధన సంఘ పరిపాలనకి ఒక ఉదాహరణ, లేకపోతే ఒక నమూనా. అంటే సంఘం ఎలా ఉండాలి, సంఘ నాయకత్వం ఎలా ఉండాలి అనే దానికి ఒక ఉదాహరణగా, ఒక నమూనాగా, మరి మోడల్ గా మరి ఆ యొక్క ఏర్పాటుని పౌలు చేయడం మనం చూస్తాం. సో ఆ తర్వాత మరి ఆ పిసిదియా అంతియోకయ నుంచి మరి తిరిగి వాళ్ళు పెర్గే అనే ప్రాంతానికి వెళ్తారు. పెర్గే అనే ప్రాంతానికి ఇంతకు ముందు కూడా వాళ్ళు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మొదటిసారి పెర్గేలో వీళ్ళు ఎక్కువ కాలం ఉండాల, కానీ తిరుగు ప్రయాణంలో మాత్రం మరి ఎక్కువ కాలం పెర్గేలో ఉండి అక్కడ సువార్త ప్రకటించినట్లుగా మనం 24-25 వచనాలు, 14 అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూస్తాం. అక్కడి వరకు కూడా ముందుకు ఎలా వెళ్ళారో వెనక్కి అలానే వచ్చారు. అయితే పెర్గే నుంచి వాళ్ళు వేరొక మార్గాన్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. పెర్గే నుంచి వాళ్ళు ఎటువంటి మార్గం ఎన్నుకున్నారంటే వాళ్ళు సముద్ర మార్గాన్ని ఎన్నుకున్నారు. సముద్ర మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే మరి అక్కడ పెర్గే నుంచి అత్తాలియా అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఓడరేవు నగరం అక్కడ ఉంది. అంటే ఓడలు వచ్చి ఆగితే మనకు విశాఖపట్నంలో ఎలాగా హార్బర్ ఉందో అట్లాంటి హార్బర్ ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట అత్తాలియా అంటే. అది చాలా ముఖ్యమైనటువంటి ఓడరేవు నగరం. మరి వారు అక్కడ ఓడ ఎక్కి మరి వారు ఎక్కడికైతే వచ్చారో, ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ఓడ ఎక్కి అంతియోకయ, ఈ అంతియోకయ సిరియన్ అంతియోకయకి మరి బయలుదేరినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి అక్కడ అత్తాలియా నుంచి ఒక ఓడ ఎక్కి వారు పంపించినటువంటి సంఘానికి వారు తిరిగి చేరుకోవటం మనం చూస్తాం. ఈ విషయాలు మనకి 14వ అధ్యాయము 26-28 వచనాలు కనుక మనం చదివితే మరి ఈ విషయాలు మనకి బయటపడతాయి. చూసినట్లయితే కనుక మరి ఈ యొక్క సంఘాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే మరి పౌలు భక్తుల్ని, మరి పౌల్ని, బర్నబాని వాళ్ళని మిషనరీలుగా నియమించి ఆ యొక్క మిషనరీలుగా పంపించినటువంటి సంఘం. అయితే అక్కడ వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తే, ఎందుకు తిరిగి అక్కడికే వచ్చారు అనే విషయం మనం చూస్తే కనుక వారు సంఘానికి ఒక నివేదిక ఇవ్వాలి అనేటువంటి విషయం వారి యొక్క బాధ్యతగా భావించారు. మరి ఎవరైతే తమల్ని పంపారో, మరి ఎవరైతే వాళ్ళని పంపిందో, ఏ సంఘం అయితే వాళ్ళని పంపిందో ఆ సంఘానికి ఒక నివేదిక ఇవ్వడం అనేది ఆవశ్యకం అని వాళ్ళు భావించారు. సో వాళ్ళు చెప్పినటువంటి, అక్కడికి వచ్చి అంత్యోకయ గురించి వాళ్ళు చెప్పిన ముఖ్య విషయాలు ఏంటి అంటే మరి హలో అన్ని జనులు యేసుక్రీస్తుని విశ్వసించడానికి ద్వారాలు తెచ్చాడు అనే విషయాన్ని మరి వాళ్ళు ఎక్కువగా ఆ అంత్యోకయ సంఘానికి తిరిగి ప్రయాణాలకి, అంటే తర్వాత ప్రయాణాలకి వారు దేవుని వద్ద మరి కనిపెట్టినట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ మొత్తానికి తిరిగి ప్రయాణంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్ని మనం చూసినట్లయితే, కొత్త విశ్వాసులు బలపరచబడ్డారు. కష్టాల మధ్యలో విశ్వాసంతో నిలబడమని
వాళ్ళని ప్రోత్సహించారు పౌలు బర్నబాలు. ప్రతి సంఘంలోనూ పెద్దలు నియమించారు. ఉపవాసము ప్రార్థనతో ఆ యొక్క పెద్దల్ని, ఆ నాయకుల్ని ప్రభుకి అప్పగించారు. మరి పెర్గేలో మళ్ళీ సువార్త ప్రకటించారు. వెళ్ళేటప్పుడు కొద్ది కాలమే ఉన్నారు కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎక్కువ సమయం ఉండి సువార్త ప్రకటించారు. మీకు గుర్తుండి ఉంటుంది పెర్గేలో జరిగినటువంటి విషయం ఏంటంటే, యోహాను మరి పెర్గేకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని విడిచిపెట్టి మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. కొద్దిగా డిస్టర్బెన్స్. అయితే తిరిగి మరలా పెర్గేకి వచ్చి కొంత సమయం అక్కడ ఉండి సువార్త ప్రకటించారు వీళ్ళు. ఆ తర్వాత తమను పంపినటువంటి అంత్యోదయ సంఘానికి వచ్చి మరి ఆ యొక్క ఆ మిషనరీ యాత్ర యొక్క నివేదికని సమర్పించారు. నిజమే, ఈ తిరుగు ప్రయాణం మనకు కూడా చాలా విషయాలు నేర్పిస్తుంది. వాళ్ళ తిరుగు ప్రయాణం, వాళ్ళు కష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు తిరుగు ప్రయాణంలో కూడా. అంటే వాళ్ళు కేవలం కష్టాలని అనుభవించి మరి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి మనం అనేది చెప్పడం మాత్రమే కాకుండా చేసి చూపిస్తా ఉన్నారు. వాళ్ళు అంటే ఇతరులకు చెప్పేసి వాళ్ళు సౌకర్యవంతంగా ఉండేటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు కాదు. అందుకని వాళ్ళు తిరిగి ఒక కష్టతరమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకున్నారు. సో ఏం పర్వాలేదులే, ప్రార్థన చేద్దాం అని చెప్పేసి బాధ్యతని తీర్చుకునేటువంటి మనకి వీళ్ళొక ఉదాహరణ. మరి శిష్యుల్ని కష్టాలకి ఓర్చుకోమని బోధ చేయడం మాత్రమే కాదు కానీ వాళ్ళు కూడా కష్టాన్ని ఓర్చుకుని మరి ఆ యొక్క మార్గదర్శకత్వం చేశారు. అదే వాళ్ళ తిరుగు ప్రయాణం రూటు అది మనకు నేర్పిస్తా ఉంది. కాబట్టి శిష్యుల్ని స్థిరపరచటం, సువార్త ప్రకటించటం అంత ప్రాముఖ్యమైంది. అంటే మనం ఇతర వ్యక్తిని శిష్యుడిగా చేయాలి అని అంటే మనం శిష్యత్వం చేయాలి. మనకి శిష్యత్వం అంటే ఏంటో అర్థం అవ్వాలి. దేవునికి లోబడటం అంటే ఏంటో అర్థం అవ్వాలి. మనం దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడకుండా ఇతరులను దేవునికి లోబడమని చెప్పామనుకోండి, ఎవరంటారు? అంటే మన జీవితాల్లో మాదిరి లేకుండా మరి వేరే వాళ్ళకి మనం చెప్పేటువంటి యోగ్యత మనం తెచ్చుకోలేం. కాబట్టి మరి ఇక్కడ వాళ్ళ జీవితాల్లో సువార్త కొరకు ఎలా శ్రమ పడతా వచ్చారో ఆ శ్రమే ఒక ఉదాహరణ ఇతరులు నేర్చుకోవడానికి. అందుకని శిష్యుల్ని స్థిరపరచటం అనే విషయాన్ని కూడా వాళ్ళు చాలా ప్రాముఖ్యంగా తీసుకున్నారు. సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యంగా ఉందో, మరి ప్రభువుని వెంబడించి ప్రభుకి లోబడి ప్రభు పట్ల మరి ప్రభు పరిచర్య పట్ల మరి సమర్పణ కలిగినటువంటి శిష్యులను తయారు చేయడం కూడా, వాళ్ళని బలపరచడం కూడా అంత ప్రాముఖ్యమైన పని అనే విషయాన్ని వారి యొక్క తిరుగు ప్రయాణంలో మనం చూస్తాం. అంతేకాకుండా సంఘ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం, అది అంటే ఈ రోజుల్లో చాలా షార్ట్ టైం వెళ్ళడం, అక్కడ ఏదో చిన్న పరిచర్య చేయడం, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా ఈజీగా ఉంది. అంటే స్వార్థీకరణ మాత్రమే కాకుండా పాపరత్వం. అక్కడ నాయకుల్ని నియమించడం ఎందుకు అంటే ప్రతి విశ్వాసికి ఒక మార్గదర్శకత్వం, ఒక నాయకత్వం, ఒక బోధ అందాలి అని సంఘంలో నాయకత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే మరి షార్ట్ టర్మ్, స్వల్పకాలం వచ్చేటువంటి ఫలాలు కాకుండా దీర్ఘకాలం ఆత్మీయ ఎదుగుదలకి కావలసినటువంటి అవసరమైనటువంటి విషయాల్లో వాళ్ళు దృష్టి పెట్టారు. అందుకని అక్కడ నాయకుల్ని ఏర్పాటు చేసి వాక్యాన్ని బోధించడం నేర్పించి, సంఘాన్ని పరిపాలించడం నేర్పించి, ప్రతి సంఘాన్ని బలపరుచుకుంటా ఆ సంఘం నుంచి దీర్ఘకాలం వచ్చేటువంటి ఫలాన్ని కొరకు ఆలోచన చేసి మరి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. తర్వాత ప్రాముఖ్యంగా వాళ్ళు బోధించినటువంటి విషయాలు చూస్తే మరి ముందు చెప్పుకున్నట్లే మనం శ్రమలు క్రైస్తవ జీవితంలో భాగం. ఇది మనకు కూడా నిజమే. యేసుక్రీస్తుని బట్టి చాలాసార్లు ఏ శ్రమ వచ్చినా సరే మనం క్రైస్తవులు ఎందుకు వచ్చింది శ్రమ అనుకుంటాం. మనం చాలా తప్పుగా అపోహగా అనుకుంటాం. ఎందుకంటే మన ఇరుగు వారితోనో పొరుగు వారితోనో మనకి సమస్యలు వస్తే, లేకపోతే మన సొంత ఇంటి వారితో సమస్యలు వస్తే, మన నోటి దురుస్తనం వలన, మన ప్రవర్తన వలన, లేకపోతే ఇంకో దాని వలన, మన ఆశల వలన
మన యొక్క దురాశల వలన వీటన్నిటి వలన సమస్యలు వస్తా ఉన్నప్పుడు మన జీవితంలో నేను క్రైస్తవుడిని అయ్యాను, నాకు సమస్యలు వచ్చినాయి అని మనం ఆపాదించుకుంటాం. ఆ శ్రమల గురించి ఇక్కడ మాట్లాడట్లా. మనకి వచ్చేటువంటి అంటే మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మన యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపాల కోసం మనకి ఏదైనా కష్టమో నష్టమో శ్రమ వస్తే మనం ఏదో క్రైస్తవులైనందుకు అవి వచ్చినట్లుగా భావించి శ్రమ పడిపోతున్నట్లుగా మనం ఆ మనని మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే మనం అనుకుంటాం, అబ్బో నాకున్న శ్రమ ఎవరికి లేదనుకుంటాం. ఆ శ్రమను గురించి ఇక్కడ మాట్లాడట్లా. నువ్వు సువార్త ప్రకటించడం వల్ల నీకు శ్రమ కలిగిందా? నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీకు శ్రమ కలిగిందా? మరి ఆ తిరస్కారాలు కలిగినాయా, నిందలు కలిగినాయా? నువ్వు వెలివేయబడ్డావా నీ బంధువుల్లోంచి? నువ్వు చిన్నచూపు చూడబడుతున్నావా? మరి నువ్వు సువార్త ప్రకటించడం వలన వ్యతిరేకతకు గురవుతున్నావా, హేళనకు గురవుతున్నావా, నిందకు గురవుతున్నావా? సువార్త వలన నువ్వేదైనా సమస్యకి గురవుతున్నావా? అవి ఇక్కడ శ్రమలు అంటే. మన జీవితంలో 2 రకాలుగా శ్రమలు ఉంటాయండి విశ్వాస జీవితంలో. ఒకటి విశ్వాస అయినందువలన, క్రైస్తవుడు అయినందువలన వచ్చే శ్రమలు. ఒకటి వ్యక్తిత్వ లోపాల వలన వచ్చేటువంటి శ్రమలు. వ్యక్తిత్వ లోపాల వలన వచ్చే శ్రమలు అందరికీ వస్తాయి. ఆ శ్రమ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ మాట్లాడేది ఏంటి అంటే, నువ్వు క్రైస్తవుడు అయినటువంటి క్రమంలో క్రైస్తవుడిగా ఎదుగుతూ నువ్వు సువార్త ప్రకారం జీవించాలని, మరి నువ్వు వాక్య ప్రకారంగా జీవించాలని నువ్వు తీసుకున్న నిర్ణయాల వలన, లేకపోతే నువ్వు క్రైస్తవుడు అయినందువలన, క్రైస్తవురాలు అయినందువలన కలిగేటువంటి శ్రమల గురించి దేవుడి వాక్యం మాట్లాడుతుంది. అది చాలా ప్రాముఖ్యంగా మనం వాటిని మరి వేరుపరుచుకోవాలి. సో అటువంటి శ్రమలు క్రైస్తవ జీవితంలో ఒక భాగం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు అయినందువలన నిందించబడటం, తిరస్కరించబడటం, లేకపోతే సువార్త ప్రకటన వలన ఆటంకాలు రావడం, దాని వలన శ్రమ పట్టబడతాం, అవి మన జీవితంలో తప్పనిసరిగా ఒక భాగంగా ఉంటాయి. కానీ దేవుడు తన యొక్క సంఘాన్ని కడతాడు. అంటే దేవుడు తన విశ్వాసుల్ని కడతాడు, తను నమ్మిన వారిని కడతాడు. వాటి నుంచి మరి ఇంకొక మెట్టుకి తీసుకెళ్తాడు. నిజంగా నీ జీవితంలో సువార్త వలన, దేవుని యొక్క నామం వలన, దేవుని వాక్యాన్ని పాటించడం వలన నీకు ఒక శ్రమ కలిగితే, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క సంఘ జీవితంలో, నీ యొక్క మరి ఉద్యోగ జీవితంలో, లేకపోతే నీ బంధువుల మధ్య అటువంటి శ్రమ కలిగినప్పుడు దాని యొక్క ఫలితం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఇంకో మెట్టు ఎదుగుతావు. ఆత్మీయంగా ఇంకో మెట్టు ఎదుగుతావు. అది నిజమైనటువంటి శ్రమని. నువ్వు ఆత్మీయంగా దిగజారేవనుకో, గుర్తుపెట్టుకో, నీ యొక్క కమిట్మెంట్ లో, లేకపోతే దేవునిలో నీకున్నటువంటి విశ్వాసంలో, సువార్త మీద నీకున్నటువంటి నమ్మకంలో ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరిచేయాలి ముందు. సో మన జీవితంలో మరి దేవుని వెంబడించడం వల్ల వచ్చే ప్రతి శ్రమ కూడా మనకి దేవునికి దగ్గరగా చేస్తుంది. మరింత ఎక్కువ మెట్టుకి ఎదగడానికి సహాయం చేస్తుంది. అంతే తప్ప ఇది నాకెందుకు ప్రభువా, నాకే ఎందుకు ప్రభువా అనుకుంటా కూర్చోడానికి కాదు. క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి ఒక భాగం. కానీ దేవుడు సంఘాన్ని నిలబెడతాడు, అంటే విశ్వాసులను నిలబెడతాడు. ఒక వ్యక్తిగతమైనటువంటి విశ్వాసిగా నన్ను నిలబెడతాడు. అది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. సరే, నిజమే. తర్వాత మనం చివరిగా చూస్తే కనుక మిషనరీ పనికి జవాబుదారితనం ఉండాలి. మనం ఏ పని చేసినా చాలా సార్లు మనకున్నటువంటి తలాంతులతో పనులు చేసుకుంటూ వెళ్తాం. దేవుని పనులే అవి, దేవుని రాజ్యానికి సంబంధించిన పనులే. కానీ మనకెవరు జవాబుదారితనం కాదు, మన మీద ఎవరు నాయకులు ఉండకూడదు. ఎవరు ఒక సరి చేసేటువంటి మాట, ఒక విమర్శ, లేకపోతే ఒక కరెక్షన్ సరి చేయడం అనేది నాకు జరగకూడదు. నాకు నేనే హైయెస్ట్, నేనే బాస్ని అనుకునేటువంటి ఒక మానసికమైనటువంటి తత్వం మనందరిలో కూడా ఉంటుంది. లోబడటం అంటే కంటి పిల్ల దగ్గర నుంచి అందరికీ ఇష్టమే. గమనించండి, మానవ జీవితంలో ఇది పుట్టకతోనే వస్తుంది మనందరికీ. సో జవాబుదారితనం, మనం చేసిన ప్రతి పనికి, ప్రతి పరిచర్యకి, ప్రతి విషయానికి జవాబుదారితనం ఉండాలి మనకి. ఇక్కడ వాళ్ళు చూపించేది అదే, పౌలు భక్తుడు బర్నబా చూపించేది అదే. ఏ సంఘం అయితే వాళ్ళని పంపించిందో
ఆ సంఘానికి వచ్చి ఒక చక్కటి నివేదికని, రిపోర్ట్ అంటాం కదా, ఆ రిపోర్ట్ని ఇచ్చారు అక్కడికి వచ్చి, అంత్యోదయకి వచ్చి. వాళ్ళకి అంత్యోదయ ఒక కేంద్ర స్థానం. ఏ పని మొదలెట్టినా వాళ్ళు అంత్యోదయ నుంచి మొదలెడుతున్నారు. అది గమనించాలి. మనకు కూడా ఒక కేంద్రం ఉంటది. మనందరికి కూడా మన సంఘం ఒక కేంద్రం. మీరు ఎక్కడైతే రక్షించబడి లేకపోతే ఆ సంఘంలో ఎదుగుతా ఉన్నారో, ఆ సంఘానికి వెళ్తా ఉన్నారో, అది మీకు ఒక కేంద్ర స్థానం. ఆ సంఘానికి మీరు మనమందరం కూడా జవాబుదారితనంగా ఉండాలి. ఆ విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం వాళ్ళ జీవితంలోంచి. మరలా పంపినటువంటి అంత్యోదయకి వచ్చి వాళ్ళు వెళ్ళొచ్చిన పనులు ఏం జరిగినాయి అనే దాన్ని విస్తృతంగా ఆ అంత్యోదయ సంఘంలో మరి చెప్పారు, మాట్లాడారు. అయితే కొంతకాలం మరలా వాళ్ళతో అంత్యోదయ సంఘస్థులతో వాళ్ళు సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, ఈ విషయాలు వాళ్ళ పౌలు బర్నబా జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ తిరుగు ప్రయాణం మనకి అనేకమైన పాఠాలు నేర్పుతుంది. మరి సువార్తను ప్రకటిస్తా ఉన్నప్పుడు ఏమేమి చేయాలి అనేది ముందు ప్రయాణం నేర్పుతుంది. తర్వాత తిరుగు ప్రయాణం ఎన్నో పాఠాలను కూడా మనకు నేర్పుతుంది. సో ఈ మొదటి మిషనరీ యాత్రలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలన్నింటిని గురించి మనం ఆలోచించేద్దాం. చదవండి అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం, మనకు అక్కడ కనపడతాయి. అవన్నీను చెప్పిన తర్వాత ఆ యొక్క రిఫరెన్స్ మీరు చదువుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మరలా చదువుకోండి మీరు అందరూ కూడా. దేవుడు ఈ వాక్య భాగంలో మన అందరూ వింటుందా ఆశీర్వదించిందాక.